యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులోని నీరా కేంద్రాన్ని జూన్ 2 లోపు ప్రారంభించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, తెలంగాణ గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్లతో కలిసి ఈ నీరా కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ రావడంతోనే ఈ నీరా కేంద్రాన్ని తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించలేకపోయిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నీరా కేంద్రాన్ని సందర్శించి వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ నీరా కేంద్రం అందుబాటులోకి వస్తే ఎంతోమంది కుటుంబాలలో జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. అలాగే ఈ నీరా కేంద్రానికి బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీపీ, గౌడ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అధికం లక్ష్మీనారాయణ గౌడ్, బీఆర్ఎస్ భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, పలుసం రమేష్ గౌడ్, మట్ట ధనుంజయ్ గౌడ్, రేకల శ్రీనివాస్, పడమటి మమతా నరేందర్ రెడ్డి, జక్క రాఘవేందర్ రెడ్డి, కడమంచి ప్రభాకర్, బడాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గీత కార్మికులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు మరి ఆనాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు మా ప్రాంతంలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. నీరా అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. మీరు నీరా పాలసీ తెచ్చిండ్రు, ట్యాంక్ బండ్ దగ్గర నీరా కేంద్రం పెడతామంటున్నారు. మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. ఆ నీరును ఇక్కడ నుంచి హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మొచ్చు. గతంలో కూడా ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు, అట్లా షెడ్ మాత్రం ఉంది. ఇప్పుడు మోడర్నైజేషన్ వచ్చింది కనుక మిషనరీస్ ద్వారా ప్యూరిఫై చేసి బాటిలింగ్ చేసి తర్వాత బెల్లం తయారీ, షుగర్ తయారీ, చాక్లెట్ల తయారు, ఎన్నో జబ్బులకు ఆయుర్వేదంలో కూడా వాడుతున్నారు కనుక క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది కనుక మరి అనేక రకాలుగా వ్యాధులకు నయం చేసేటువంటి ఔషధం లాంటిది ఇది. నీరా కళ్ళు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి అన్నీ కూడా మరి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయని చెప్పి వారు కోరితే ఇమ్మీడియట్గా 7 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మరి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. లోపల మిషనరీస్ కూడా ఉన్నాయి, ఆ ప్యూరిఫైయింగ్ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి. ఎట్లయితే మనం పాలు తీసుకొచ్చి పాలు పోసిన తర్వాత క్లీన్ అయిపోయి అలగలగ విడిపోయి బాటిలింగ్ ఎట్లయితాయో సేమ్ అదే మాదిరిగా డైరీ మాదిరిగా నీరా కూడా పాలకన్నా ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఔషధం అది నీరా అనేది. అలాంటిది ఇక్కడ ఏర్పాటు చేసినాం. మరి వెంటనే ఇది ఓపెన్ చేయాలి, ఎందుకంటే తుప్పు పట్టిపోతుంది. మేము ఆ రోజు చేద్దాం అనుకున్న లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. తిరిగి ఎలక్షన్ కోడ్లో వద్దు, ఎందుకు వేద్దాం, మా పెద్ద మనుషులు అందరూ రిక్వెస్ట్ చేసి వచ్చినాము. మరి ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అవుతుంది, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆ రోజు మనం బ్యాక్ పోయినాం. మరి సంవత్సరంన్నర దాటిపోయింది. మరి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు. దయచేసి ఎక్సైజ్ మినిస్టర్ గారు వెంటనే సందర్శించి దీన్ని ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయాలి. నీరా ఒక వ్యాపార కేంద్రంగా చూడొద్దు. దీన్ని నష్టం వచ్చిన 20 కోట్లు, సంవత్సరానికి 20 కోట్లు అడిషనల్గా బడ్జెట్ కూడా ఉంది. ఆ 20 కోట్ల బడ్జెట్తో నడిపించాలి. ఇది నడిపించినట్లయితే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఉత్పత్తి కేంద్రాలు వస్తాయి. కంబోడియా లాంటి దేశాల్లో, చాలా ఆఫ్రికా లాంటి దేశాల్లో, చాలా దేశాల్లో కూడా అత్యధిక లైవ్లీహుడ్, ఎంతమంది దీని ద్వారా బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఔషధ కంపెనీలు కూడా సరఫరా అవుతున్నాయి, ఈ బెల్లం కానీ ఇవన్నీ కూడా. ఇంకా దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. నీరా కేంద్రం, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి నీరా కేంద్రం కూడా అది ప్రభుత్వమే నడపాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏమైందంటే మళ్ళీ దీని బ్రాండ్ పడిపోతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను కలుపుకొని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2 లింకప్ చేస్తే ఒకవేళ స్టాఫ్ కావలిస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, బ్యాక్వర్డ్ బీసీ డిపార్ట్మెంటు, టాడీ టాపర్స్ కోఆపరేటివ్స్ మన కార్పొరేషన్ బీసీ అండర్లో ఉంటుంది. గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషను, ఎక్సైజ్ కలుపుకున్నట్లయితే ఇమ్మీడియట్గా 2 కాంబినేషన్లతో నడపడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆ రోజు మేము ఆలోచన చేసామంటే నీరా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా నీరా కేంద్రాలు పెట్టాలా, ప్లస్ దీనికి సంబంధించినటువంటి బెల్లము, చాక్లెట్ల తయారీ, ఇంకా రకరకాల అన్నీ కూడా ఉత్పత్తులు తయారు చేసి ఇది ఒక ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పి ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా దీనిలో ఎన్నో రకాలటువంటి ఉన్నాయని చెప్పి పరిశోధనలు కూడా తేలింది కనుక
దీన్ని ఇంకా మంచిగా తీసుకురావాలని చెప్పి మేము ప్లాన్ చేసినాం. మరి దయచేసి ప్రైవేట్ వాళ్ళకి చెప్పకుండా టెండర్లు రద్దు చేయాలి, ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రైవేట్కి ఇచ్చేటువంటి టెండర్లను కూడా ఇమీడియట్గా రద్దు చేయాలి. ప్రైవేట్కు ఇచ్చినట్ల టెండర్ ఇస్తే అది మళ్ళీ ఖతం అయిపోతుంది. కల్తీ పేరు మీద మొత్తం మూసేస్తారు, రకరకాల అవుతుంది. ప్రభుత్వమే నడపాల, ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని లాభాలు నష్టాలు చూడకుండా గవర్నమెంటే నడపాల. ఎక్సైజ్ అండ్ మన డిపార్ట్మెంట్ గీతా పరిశ్రమ సహకార కార్పొరేషన్ ట్యాడీ టాపర్స్ కార్పొరేషన్ కలుపుకొని నడపాలని చెప్పి మేము చేస్తున్నాం. టెండర్లు వెంటనే రద్దు చేయాలి. ఇలాంటివి ప్రతి జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ దీనికి ధర్మభిక్షం గారు అప్పుడు పాటుపడ్డాడంటే ధర్మభిక్షం గారి పేరు కూడా పెట్టాలని చెప్పి మేము చెప్పినాం. ఆ రోజు అనౌన్స్మెంట్ కూడా చేసినాం. అప్పుడు ఆ రోజు మీటింగ్ రోజే అనౌన్స్ చేసినాం. ధర్మభిక్షం గారి నీరా ప్రాసెస్ యూనిట్ అని చెప్పేసి చేసినాం. కనుక ధర్మభిక్షం గారి పేరు మీద ఈ నీరా ప్రాసెస్ యూనిట్ను ఓపెన్ చేసి ప్రజలకు తీసుకురావాలి. టెండర్లు ప్రైవేట్కు ఇవ్వాలనేటువంటి టెండర్లను రద్దు చేయాలి. ప్రభుత్వమే దీన్ని నిర్వహించాలి. ఈ వృత్తి ఎవరైతే వృత్తి చేస్తుంటారో వాళ్ళ ద్వారానే నిర్వహించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మన సొసైటీలకు కానీ గౌడ్ సోదరులకు కానీ వాళ్ళకు దీనిలో పార్టిసిపేట్ చేయాలి. ఉద్యోగాలు ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా కూడా దానిలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మేము అన్ని కుల వృత్తులను వ్యవసాయం నుంచి మొదలుకుంటే అన్ని కుల వృత్తులను ప్రోత్సహించినాం. పుల్లకూరలకు గొడ్లు ఇచ్చినాం, ముద్రాదులకు చేప పిల్లలు ఇచ్చినాం, అట్లా నాయ బ్రాహ్మణులకు సెలూన్లు ఇచ్చినాం, బ్యూటీ పార్లర్లు ఇచ్చినాం, రజకులకు మన వాషింగ్ మిషన్లు ఇచ్చినాం, ఉచిత ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, నాయ బ్రాహ్మణులకు అట్లా అన్ని కుల వృత్తులకు ప్రోత్సహించినాం. ఇది ప్రమాదమైనటువంటి వృత్తి. ఇది ఇప్పటికి రోజు ఒకరు చనిపోతున్నారు. అంటే ఏ వృత్తిలోనే చనిపోతారా చెప్పండి? ఏ వృత్తిలోనే చనిపోతారా? కాలు గీసుకపోతుంది, లేకపోతే చెయ్యి ఇరిగిపోతుంది, చచ్చిపోతారు. ఇంత ప్రమాదమైన వృత్తిని పనిచేస్తున్నటువంటి వీళ్ళకు కనీసము భద్రత లేదు. మేము తయారు చేసి రెడీ చేసి ఇచ్చిన మా మోకులు అవి కూడా అందరికి ఇవ్వాలి. మేమున్నప్పుడే దాన్ని డిజైన్ చేసి దాన్ని అప్రూవల్ చేసి ఇచ్చినాం. అందరు పల్లె రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడే దాన్ని ఫైనల్ చేసి వారే తిప్పలు పడి దాన్ని తయారు చేయించడం. మరి కార్మికులకు అందరికీ మొత్తానికి ఇవ్వాలి. ఎందుకంటే ఇంత ప్రమాదమైన వృత్తి చేసేలకు ఊరికి 5, 10 ఎంతమంది కార్మికులకు ఉంటే అంతమంది కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలి. ప్రతి జిల్లాలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసిరు. ఉన్నాయి, ఒకటని చేసిరా? ఏడన్నా ఉందా? ఉన్నాయి. మేము తయారు చేసినవి అమ్ముకుంటూ పోతే ఎట్లా? ప్రైవేట్కు టెండర్లు ఇచ్చుకుంటూ పోతుంది. దీని వ్యాపారంలో చూడకుండా లాభం వస్తుంది నష్టం వస్తుంది చూడకుండా గవర్నమెంటే నిర్వహించాలి. టెండర్లు రద్దు చేయాలి. వైన్ షాపులు కూడా మేము 15% రిజర్వేషన్ ఇచ్చినాం, 20% ఇస్తామన్నారు. మరి 20% తొందరగా జీవో విడుదల చేయాలి. ఆ 20% ఇచ్చేటివన్నీ కూడా టెండర్లు ఇండివిజువల్కి ఇవ్వకుండా సొసైటీలకు ఇవ్వాలి. ఎక్కడ సొసైటీ ఉంటుందో ఆ మండలంలో రిజర్వ్ అయింది, ఆ మండలం సొసైటీకి ఇచ్చినట్లయితే దాని మీద బతుకుదెరువు ఉంటుంది. చేయాలి, దాన్ని కూడా ఇమీడియట్గా చేయాలి. జనగామ జిల్లా కూడా పేరు పెడతాన్నారు, సర్వేపాపన్న జిల్లాగా. ఇమీడియట్గా అది కూడా ఏర్పాటు చేయాలి. ఏ హామీలు ఇచ్చిర్రో అవన్నీ రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, రైతులకు ఇవ్వాలి. అన్ని హామీలు నెరవేరాలి. ముఖ్యంగా ఈ ప్రమాదమైన వృత్తిది, దీన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది. కనుక ఇమ్మీడియట్గా దీని మీద ఎక్సైజ్ మినిస్టర్ గారు స్పందించి విజిట్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్లస్ టాపర్స్ కార్పొరేషన్ రెండింటి సమన్వయంతో దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని త్వరలోనే ఒక వారం రోజులలో ఓపెన్ చేయండి. June 2nd ఓపెన్ చేయండి. తెలంగాణ ఆవిర్భావ దినం నాడు దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఊరు సంఘం వాళ్ళు, మండలం సంఘం వాళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల మీద చేయండి. లేదన్నట్లయితే మరి మీరే ఓపెన్ చేసి, వాళ్ళు ఎవరు రాకపోతే మీరే ఓపెన్ చేసి మనం కట్టించింది అది చెప్పి ఎవరికి టైం లేదు రాలేమంటే ఇట్లా మరి ఎవరెవరు వచ్చి ఓపెన్ చేసి స్టార్ట్ చేయాలి. మొత్తం మీద June 2nd నాటికి ఇట్లా ఓపెన్ కాలేదనుకో, ఇది ఉట్టి రిబ్బన్ కట్ చేసేది. June 2nd లోపల ఓపెన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ మండలంలో మీరు ఇంత కష్టపడి మీ నాయకుని ద్వారా 7 కోట్లు తీసుకొచ్చుకొని వృత్తిని బాగు చేయాలని ఆయన అంత కష్టపడి మేము కష్టపడి కట్టించి మిషన్లు తెచ్చి, మిషన్లు లోపల ఉన్నాయన్నీ, లోపల టోటల్ అన్ని మిషన్లు ఉన్నాయి. అవన్నీ పెట్టి ఉట్టి 5 నిమిషాల టైం దొరకదా భయ్?
ఒక అర్ధగంట టైం దొరకదా వచ్చి టెంకాయ కొట్టిపోనికి, ఓపెన్ చేసిపోనికి? ఈ ప్రాంతంలో వచ్చి నీరు తీసుకొని పోతుంటే అందరికి ఉపయోగపడుతుంది కదా. కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంటనే ఎక్సైజ్ మినిస్టర్ గారు సందర్శించాలి దీన్ని. ఆ రోజు ఈ స్థానిక నాయకులు వెంబడి ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఓపెన్ చేస్తే చూస్తాడు ఎంత పనితనం ఏం కదా అని. ఇవన్నీ ప్యూర్ రావాలని మేము చేస్తున్నాం కులవృత్తులను కాపాడాలని. కనుక దయచేసి వెంటనే జూన్ 2 లోపల ఒకవేళ ఇది ఓపెన్ చేయలేదనుకో, ఇది ఉంది అట్లే మన సర్వేలో ఉంది, మునిపల్లి ఉంది, సంగారెడ్డి మునిపల్లి, చారకొండ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలి. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంతా అయిపోయింది. జస్ట్ టెంకాయ కొట్టి శిలాఫలకం పెట్టుకొని మీ పేర్లు కూడా వస్తుంది దానిలో. ఓపెన్ చేసి చేయండి దయచేసి.